హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి క్రాచెట్ లిటిల్ హార్ట్స్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. చాలా ఈజీగా చెప్తానండి, స్టెప్ బై స్టెప్ చాలా ఈజీగా చెప్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక్క లైక్ చేయండి, నాకు సపోర్ట్ వస్తుంది. అండ్ ఇలాంటి క్రాచెట్ ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదు. ఫస్ట్ ఊళ్ళని మీరు అలా చుట్టు పెట్టుకుంటే మీకు కంఫర్ట్గా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. మ్యాజిక్ రింగ్ అయితే ఫస్ట్ చూద్దాం. మ్యాజిక్ రింగ్ ఏం లేదండి, ఫస్ట్ జస్ట్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా వేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, క్రాస్గా వేసుకున్న తర్వాత మన హుక్ని మీరు ఏదైతే పైనుంచి వేసుకున్నారో ఆ ఉల్లెన్ కింద ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేస్తే మనకి ట్విస్ట్ చేస్తే అక్కడ మీకు లాక్ పడుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. లాక్ పడిన తర్వాత వెంటనే ఒక చైన్ అనేది వేసేసుకోండి. అంతే, మనకు మ్యాజిక్ రింగ్ అనేది రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం స్టార్టింగ్ ఆఫ్ ద ఉల్లెన్ ఉంది కదా, దాన్ని కొంచెం లాగామనుకోండి, మనకి అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది అన్నమాట కదండి. అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, మనం చిన్నది పెద్దది అనే అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి 3 చైన్స్ అనేవి వేసుకోవాలండి. 1 2 అండ్ 3. ఈ 3 చైన్స్ అనేవి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హుక్ని ట్విస్ట్ చేయండి. హుక్ని ట్విస్ట్ చేసిన తర్వాత ఈ మ్యాజిక్ రింగ్ లోపల నుంచి ఇన్సర్ట్ చేయండి. ఈ మ్యాజిక్ రింగ్ లోపల నుంచి ఇన్సర్ట్ చేసేసిన తర్వాత మనకి 3 అనేవి వస్తాయి. ఈ 3 లోపల నుంచి జస్ట్ ఇప్పుడు మనం -1 చేయండి. -1 తర్వాత -2 చేయండి. మనకు 2 మిగులుతాయి. మనం కంప్లీట్గా మొత్తం హుక్ అనేది పుల్ చేసేయండి కిందకి, అంటే -2 పుల్ చేసేసేయండి. ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. ఫస్ట్ 3 చైన్స్ వేసుకున్న తర్వాత -1 -2 చేయాలి. సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ ఒకసారి చేస్తున్నాను చూడండి. హుక్ని ట్విస్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసిన తర్వాత -1 తర్వాత 3 మిగులుతాయి, -2 అండ్ 2 మిగిలితే కంప్లీట్గా పుల్ చేసింది. ఇలా మనం 3 టైమ్స్ అనేవి చేసుకోవాలి. ఫస్ట్ 3 చైన్స్ ఇదే ప్రాసెస్ 3 టైమ్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హుక్ని ట్విస్ట్ చేసిన తర్వాత మ్యాజిక్ రింగ్ లోపల నుంచి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇందాక మనం -1 చేసాం కదా, ఇప్పుడు మీరు -2 చేయాలన్నమాట. 3 వస్తాయి, -2 చేయండి అండ్ -2 కంప్లీట్గా పుల్ చేసేయండి. మళ్ళీ ఇంకోసారి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ హుక్ని ట్విస్ట్ చేసిన తర్వాత మ్యాజిక్ రింగ్ లోపల నుంచి ఇన్సర్ట్ చేసిన తర్వాత 3 వస్తాయి. ఈ 3 లోపల నుంచి మనం ఫస్ట్ -2 చేయాలి, నెక్స్ట్ -2 చేయాలి. ఇలా కూడాను ఇది కూడాను 3 టైమ్స్ అనేవి చేసుకోవాలి. ఇలా 3 టైమ్స్ అయిపోయిన తర్వాత సింగిల్ చైన్ అనేది ఒకటి వేసుకోవాలి, జస్ట్ సింగిల్ చైన్. ఇలా సింగిల్ చైన్ వేసేసుకున్న తర్వాత హుక్ను ట్విస్ట్ చేసిన తర్వాత మ్యాజిక్ రింగ్ లోపల నుంచి ఇన్సర్ట్ చేసిన తర్వాత -1 -2 అండ్ కంప్లీట్గా హుక్ను పుల్ చేసేయండి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకోండి. -1 -2 చేసే ముందు ఒక చైన్ వేసుకోండి. నెక్స్ట్ దాని తర్వాత ఒక చైన్ వేసుకోండి. ఓకే, మనకు హాఫ్ ఆఫ్ ద షేప్ లిటిల్ హార్ట్స్ అనేది హాఫ్ ఆఫ్ ద షేప్ అనేది మనకి వచ్చేసినట్టేనండి. మీకు అది మ్యాజిక్ రింగ్ అనేది కొంచెం పెద్దగా అనిపిస్తే కొంచెం స్టార్టింగ్ ఆఫ్ ద ఉలెన్ ఉంది కదండి, దాన్ని కొంచెం లాగి పెడితే మీకు అది టైట్ అవుతుంది, దగ్గరగా కూడా వస్తుంది అనమాట. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, దగ్గరగా కూడా వస్తుంది. సేమ్ ప్రాసెస్ని ఇప్పుడు ఇంకో సైడ్ కూడా చేసుకోండి. హుక్ని ట్విస్ట్ చేయండి. హుక్ని ట్విస్ట్ చేసిన తర్వాత మ్యాజిక్ రింగ్ లోపల నుంచి ఇన్సర్ట్ చేసిన తర్వాత -2 అండ్ -2. ఓకే, సేమ్ ఇదే ప్రాసెస్ని 3 టైమ్స్ చేయండి. ఈ 3 టైమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ హుక్ని ట్విస్ట్ చేసి మళ్ళీ హుక్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మ్యాజిక్ రింగ్ లోపల నుంచి ఇప్పుడు -1 -2 మిగులుతాయి, కంప్లీట్గా పుల్ చేసేయండి హుక్ని. ఇలా కూడా సేమ్ ఇది కూడాను 3 టైమ్స్ చేసుకోండి. ఈ 3 టైమ్స్ కూడా అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం 3 చైన్స్ అనేది వేసుకున్నాం కదండి, ఇప్పుడు కూడా 3 చైన్స్ అనేవి వేసుకోండి. ఈ 3 చైన్స్ అయిపోయినాయి కదా, ఈ 3 చైన్స్ వేసుకున్న తర్వాత మ్యాజిక్ రింగ్ లోపల నుంచి
లాక్ వేసాను. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మ్యాజికింగ్ నుంచి ఇన్సర్ట్ చేసిన తర్వాత జస్ట్ అది అలా పుల్ చేయండి, లాక్ అయిపోతుంది. ఇంకా చూసారా, రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.